హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను గులాబ్ జామ్ చేయబోతున్నాను. ఇది 100 గులాబ్ జామ్స్ చేయడానికి పెట్టిన పెద్ద బ్యాగ్. మేమేమో 50 ఏమో అప్పుడు చేసుకున్నాము, మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నాను మీకోసమని నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను. ముందుగా అయితే గులాబ్ జామ్ పిండిని తీసుకోవాలి. ఆ తర్వాత గులాబ్ జామ్ పిండి అయితే మనం ఇప్పుడు బేషన్లోకి వేసుకోవాలి. స్వీట్స్ కన్నా గులాబ్ జామ్ స్వీట్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అసలు ఈ పిండిలో పాలు కానీ వాటర్ కానీ కలుపుకోవాలి. కొంచెం కొంచెం కలుపుకుంటూ ఒక మంచి ముద్ద లెక్క చేసుకోవాలి. ముద్దగా చేసుకున్న దాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలా నీట్గా ఒక రౌండ్ షేప్లో తీసుకోవాలి. ఇదిగోండి, ఇవన్నీ అయితే బాల్స్ అన్నమాట. ఇప్పుడు చుట్టినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే 1/2 కిలో చక్కెరకి కొద్దిగా వాటర్ తీసుకొని షుగర్ సిరప్ చేసుకోవాలి. ఒక పక్కన మనం ఏమైతే ఇలా చేతి కలుపుకోవాలి. ఇలా మెత్తగా పొడి లెక్క చేసుకోవాలి. ఇంకో పక్కన ఏం చేయాలంటే మనం ఇందాక చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, వాటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. గులాబ్ జాములని ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా సిమ్లోనే ఫ్రై చేయాలి, లేకపోతే మాడిపోతాయి. లోపల ఉడకవు, బయటంగా మంచిగా నల్లగా అయిపోతాయి మాడిపోయి. ఇప్పుడు మనం దంచుకున్న ఇలాచీ పొడిని చక్కెర పాకంలో వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న గులాబ్ జాములని మనం ఇందాక చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకొని దాంట్లో అలా నాననివ్వాలి. అప్పుడు మూత పెట్టేసి కాసేపటి తర్వాత తీసి చూస్తే టేస్టీ గులాబ్ జామున్ రెడీ.